విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా విశాఖపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్లతో కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలపై 79 వినతులను స్వీకరించారు. ప్రధానంగా భూముల ఆక్రమణ, తప్పుడు రిజిస్ట్రేషన్లు, పేర్లు మార్పు, ట్యాంపరింగ్, తప్పుడు రికార్డులు సృష్టించి దోపిడీ తదితర అంశాలపై ప్రజలు విన్నవించారు. ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టరేట్ లో 79 వినతులు అందించారు. ఇక ఫోర్త్ గెస్ట్ హౌస్ లో ఆయన్ని కలిసి సాయంత్రం పలువురు 8 ఫిర్యాదులను అందజేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ, దోపిడీకి సంబంధించి సిపిఐ నేతలు, కార్పొరేట్ పీతల మూర్తి యాదవ్ వేరువేరుగా వినతులు సమర్పించారు. పీతల మూర్తి యాదవ్ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలకు సంబంధించి తన వద్ద పూర్తి వివరాలు ఉన్నాయని, వాటన్నింటినీ సమర్పిస్తానని ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి చెప్పారు. తర్వాత మాకు ఖర్చు వచ్చి భూమి మీద మేమంటూనే మాకు ఇలా తెప్పించడం, నైట్ రావడము, దాని తర్వాత ఇది ప్రభుత్వం భూమి ఇప్పుడు ఈ 5 ఎకరాలు ఉందని వాళ్ళే ఇచ్చారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి రాయాలి. ఎండోమెంట్ వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బోర్డు పెట్టారు. మరి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారండి, క్యాప్టెన్ చేశారండి, అందరూ రిటైర్ action to get the two people. One is almost second I will tell by two and police stations in Banjir by rickshaw car within that procedure 28 ఇది ల్యాండ్ పూలింగ్ మీకు ఎంత రావాలి? అది 900 స్క్వేర్ యార్డ్స్ రావాల్సి 450 ఎంక్రోచ్మెంట్ కింద చేశారు. ఎక్స్టెండెడ్ పట్ట ఉందా? ఇది ఫుల్